నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాలలో వెరీ స్పెషల్ డిష్ అనమాట. కానీ అందరికీ తెలిసిందే. నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను. అసలు ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటన్నది కూడా నేను చెప్తాను. అయితే ఈరోజు మన వంటశాలలో ఏం చేస్తున్నానంటే అటుకుల చురువ, అంటే అటుకుల పోపు అటుకులు అంటారు కదా, అలా అన్నమాట. ఇది ఎక్కువగా తెలంగాణలో బాగా చేస్తారండి. నిజంగా ఇది పండగలకి, అంటే హాలిడేస్లో వచ్చాయి. ఇప్పుడు దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, పండగలప్పుడు, లేదంటే పిల్లలకి ఏమన్నా మనం హాట్ ఐటమ్స్ కానీ ఏమైనా స్వీట్ ఐటమ్స్ పంపించినప్పుడు ఖచ్చితంగా ఈ పోపటుకులు అన్నవి తెలంగాణలో ఉంటాయన్నమాట. నేను మా ఫ్రెండ్స్ కానీ ఎవరింటికి వెళ్ళినా కానీ ఈ అటుకులు లేకుండా అయితే ఉండవండి. నాకు తెలిసి ఎప్పుడు చూడండి ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఈ పోపటుకులు ఉంటాయి. అయితే ఈరోజు నేను ఈ పోపటుకుల్ని ఎలా చేయాలన్నా చూపిస్తానండి. నేను ఎలా చేస్తానన్నది చూపిస్తాను. ఫస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ అటుకులు పల్చగా పేపర్లా ఉంటాయి చూడండి, ఆ అటుకులు తీసుకోవాలన్నమాట. దలసరి అటుకులు కాకుండాను. అయితే ఒక జాలి దాంట్లో వేసుకుని ఒకసారి జల్లించుకోవాలి. ఇదేంటంటే ఈ అటుకులు చాలా పలసగా వస్తాయి కదా, పొట్టులాగా, అంటే ఈ అటుకులదే సన్న పౌడర్ లాగా ఉంటుంది. అది తీసేసుకోవాలి. అందుకు కేజీ అటుకులు తీసుకున్నాను నేను. ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఇది ఎలా వస్తుందో చూడండి. ఇది జల్లించుకునేది జల్లెడ అవసరం లేదండి. ఇక ఈ జాలి బుట్ట ఉంటుంది కదా, ఈ జాలి బుట్టలో వేసుకుని జల్లించేసుకోవాలి. చేసేసుకుని ఓకే, ఇక ఇందులో వేసేసుకుని రెడీ చేసుకోవాలి. ఇక మూకుడు పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ అటుకులు వేసుకుని వేయించుకోవాలి. నేను సగమే వేయిస్తున్నాను. ఓకే, ఏం ఫుల్గా మొత్తం మంట పెద్దది పెట్టేయద్దు. కొద్దిగా మూకుడు పెద్దది ఉంటే ఏంటంటే మనకి ఇలా కలుపుకోవడానికి ఈజీ అవుద్దని అంతే. లేదంటే చిన్న మూకుడు పెట్టుకుని కొద్ది కొద్దిగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఇష్టం అండి, వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే కొద్దిగా ఒక 2 స్పూన్లు నుంచి 3 స్పూన్లు నూనె వేస్తున్నాను. నార్మల్ పల్లి నూనె అది ఏం కాదండి. ఓకే, వేడిశనగ నూనె అది అవసరం లేదనమాట దీనికి. వేసుకుని ఇలాగా ఇక అయిపోవాలి అటుకులు అనేది ఏం లేదు. ఇవి తీసేసిన తర్వాతే కొద్దిగా మనకి క్రిస్పీగా అవుతాయి. మనం వేయించి తీసేసిన తర్వాత ఇంకా క్రిస్పీగా అవుతాయి అనమాట. మినిమం ఒక 5 నిమిషాలు పడుతుందండి ఒక్కొక్కటి వేయించుకోవడానికి. బాగా సిమ్లో ఉంటాం మన స్టవ్ బర్నాలు పెద్దదనుకోండి, సిమ్లో పెట్టినా కానీ అది కొంచెం పెద్ద మంట కింద ఉన్నది అంటే ఒక 3 నిమిషాలు చాలు అనమాట. ఓకే, 5 నిమిషాలు కూడా పట్టదు, నేను అందాజుగా మీకు చెప్తున్నాను అంతే. ఇదిగో వేగిపోయి ఇదిగో చూడండి, ఇలాగా పువ్వులాగా అయిపోతూ ఉంటాయి. అందులోకి తీసేస్తాను. ఇదిగోండి మిగతాయి కూడా వేయిస్తున్నాను. అయితే ఈ అటుకులు ఈరోజు మీకు చూపించడానికి కారణం ఏంటంటే ఒక ఫ్రెండ్ అనమాట. అయితే నేను ఎప్పుడో 22 ఇయర్స్ క్రితమో 20 ఇయర్స్ క్రితమేనండి ఒకసారి తిన్నాను నేను. అప్పుడే నాకు తెలిసి ఇలా ఇంత పలచటి అటుకులతోటి ఇలా చేస్తారని. నాకేం పెద్దగా నచ్చేవేం కాదు, అంతగా ఏమి నవ్వు తినేయాలి అన్నట్టుగా ఏమి ఉండేది కాదు. అయితే ఇక్కడ తెలంగాణలో అందరూ చేస్తున్నారనమాట. సరే ఓకే అనుకున్నా. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇవి పెట్టారు, బాగున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, చాలా బాగున్నాయి. అయితే నేను వాళ్ళ ఇంటికాడ తిని 2 సంవత్సరాలు అయ్యింది. తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు పెడితే అన్నారు అసలు ఎంత బాగున్నాయో, నేను చేసేదానికన్నా ఇంకా చాలా బాగున్నాయి, నువ్వేం చేస్తావు, ఏదో మతలబు చేస్తూ ఉంటావు, నువ్వు మామూలుగా చెయ్యవు, ఉన్నదానికన్నా ఏదో క్రియేటివిటీగానో లేకపోతే ఇంకా టేస్ట్ పెంచేలాగా ఏదో ఒకటి చేస్తూ ఉంటావు, ఫస్ట్ ఏం చేసావో చెప్పు అని అంటే నేను ఎలా చేశానో అలా చెప్పాను. తను కూడా చేసుకుంది, చాలా బాగుంది, అసలు ఎంత బాగున్నాయో, మా ఇంట్లో కూడా మా వారు పిల్లలు అందరూ చాలా ఇష్టపడ్డారని చెప్పింది. అయితే మళ్ళీ మన ఫోన్ చేసి ఆ రోజు చెప్పావు కదా, నేను చేశాను కదా, మర్చిపోయాను, మళ్ళీ చెప్పమని అడుగుతుంది. నువ్వు ఇలాంటిది వీడియోలో ఎందుకు పెట్టలేదు అంటే మరమరాలతో ఒకటి పెట్టాను కదా, అందుకని ఇది పెట్టచ్చు కదా, మా తెలంగాణ స్పెషల్, ఒకసారి అందరూ చూస్తారు కదా, మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను ఇలా చేయాలని, కానీ మర్చిపోయాను నేను, మళ్ళీని చేద్దామంటే ఒకసారి చెప్పవా అని అంటే అందుకని తను గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ నా నెల అయిపోయింది చెప్పి ఇంకా పెట్టలేదు అని అంటదని, ఎలాగో ఇంట్లో చేయాలనుకుంటున్నాం కదా మీకు కూడా షేర్ చేద్దాం. ఇదనమాట అసలు సంగతి. ఇందులోకి కొన్ని మిక్సీ వేసుకునేవి కొన్ని ఉన్నాయండి. ఇగో పచ్చిమిరపకాయలు, ధనియాలు, ఎల్లుల్లిపాయలు మనకి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అంటే వేసుకోండి, కేజీకి ఒక 4, లేకపోతే
తగ్గించుకోండి, ఒకటి తగ్గించుకోండి. ఎల్లుల్లిపాయలు 4 ఎల్లుల్లిపాయలు వేసినా కానీ మనం మిగతా ఐటమ్స్ వేస్తాం కదా, అదేం ఎల్లుల్లిపాయలు ఏం డామినేషన్ చేయదు, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి చూపిస్తా చూడండి ఎన్ని వేస్తున్నాను అన్నది. పచ్చిమిరపకాయలు ఒక 20 తీసుకున్నాను, కారం తినేదాన్ని బట్టి కేజీ అటుకులకి. అయితే ఇది కచ్చాపిచ్చా కింద రుబ్బుకోవాలి, మరి పేస్ట్ లాగా అవసరం లేదు, కచ్చాపిచ్చా కింద రుబ్బుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను, ఇది కూడా కచ్చాపిచ్చా కింద ఇలాగా ఒక పల్స్ ఇచ్చేసి తీసేయాలి. ఓకే, అయితే ఇవి సపరేట్గానే రుబ్బుకోవాలి. ఇగో ధనియాలు ఒక 4 స్పూన్లు వేసుకోండి, 4 లేకపోతే 5 స్పూన్లు. జీలకర్ర 1.5 స్పూను, మీకు ఎక్కువ ఫ్లేవర్ ఇష్టం అంటే 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. మరీ పౌడర్ లాగా మెత్తగా కాకుండా కొంచెం బరక్ లాగా వేసుకోవాలన్నమాట. ఇది పౌడర్ చేసేసి మీకు మళ్ళీ ఇంకా ఏం వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక మూకుడు పెట్టుకున్నాను, పల్లీలు అవి వేయించుకోవడానికి ఒక గిన్నెడు ఆయిల్ వేస్తున్నాను. లెక్కైతే ఒక 5 గుంట గరిటెలు అనుకోండి, ఒక 4 గుంట గరిటెలు అనుకోండి గరిటెల లెక్కనైతే. ఇదిగోండి ధనియాలు జీలకర్ర ఇలాగా బరక్లాగా ఇలా ఆడుకోవాలి. ఇదేమో ఎల్లుల్లిపాయలు కచ్చాపిచ్చా కింద, పచ్చిమిరపకాయ కూడా అంతే, పుట్నాల పప్పు పల్లీలు. అయితే పుట్నాల పప్పు 1/4 కిలోలో సగం తీసుకున్నాను, సగానికి కొంచెం ఎక్కువ. పల్లీలు మాత్రం 1/4 కిలో తీసుకున్నాను. అంటే ఏవి ఎక్కువ ఇష్టమైతే అవి వేసుకోవచ్చు, కాకపోతే ఇవి ఎక్కువ వస్తాయి కదా, అందుకని గిన్నెతోటి అయితే 2 సమానంగా వేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి నా పల్లీలు, అంటే 1/4 కిలో వేసేసుకున్నాం పల్లీలు అయితే. పల్లీలు ఏం చేసుకుంటున్నాను ఫస్ట్ చూడండి. వేరుశనగ గింజలు బాగా వేగాలి. ఇవి ఇప్పుడు వచ్చే గింజలు ఏంటంటే కొన్ని డార్క్ కలర్లో ఉంటాయి, పాత గింజలు అనుకోండి చల్లగా ఉండవు గింజలు అయితే, కొంచెం ముదురు రంగులో ఉంటాయి అనమాట. వేగిపోయినాయి అనుకున్నారు కనుక అందుకని చెప్తున్నాను నేను, వేగాలి, వేగకపోతే బాగోవు. ఓకే, ఇది దోరగా వేయించుకుందాం. పల్లీలు వేగిపోయినాయి, ఇవన్నీ తీసేసుకుందాం. పుట్నాల పప్పు వేసేస్తున్నాను, ఇది చాలా తొందరగా వేగిపోద్ది, ఎక్కువసేపు వేగదు. వేరుశనగ గింజలు అవి కొంచెం లేట్గా వేగుతాయి కానీ మనకి పుట్నాల పప్పు మాత్రం తొందరగా వేగిపోద్ది అనమాట. మీకు ఇంకా ఎక్కువ ఇష్టం అంటే కొద్దిగా ఇంకా యాడ్ చేసుకోవచ్చు కూడాను. ఓకే, ఇదిగోండి వేయించిన పల్లీలు ఇందులోనే వేసేస్తున్నాను. శనగపప్పు కూడా వేగిపోయిన తీసేస్తాను. ఇప్పుడు జీడిపప్పు ఆప్షనల్ అనమాట, నేను కొద్దిగా వేస్తున్నాను జీడిపప్పు అయితేని. జీడిపప్పు చాలా తొందరగా వేగిపోద్దండి. ఇందులో కిస్మిస్ కూడా వేసుకుంటారు, అంటే ఎండు ద్రాక్షి, అది మన ఇష్టం అనమాట. మా పిల్లలు తినరని నేను వెయ్యను. ఇది చాలా తొందరగా వేగిపోతుంది జీడిపప్పు, ఆల్రెడీ నూనె కాగి మరీ ఉంది కదా అందుకు. ఆయిల్ కాగిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి కొద్దిగా వేగితే సరిపోద్దండి, మరీ ఏవో ఎర్రగా వేయించక్కర్లేదు, అలాగని అసలు వేగపోయినా బాగోదు. ఇగోండి మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. ఓకే, మరీ ఎక్కువైనా బాగోదు ఏదైనా కానీ. ఓకే, ఒక్క కొబ్బరి కొడుకు వేసుకుంటే సరిపోతుంది, చిన్నదైతే, పెద్దదైతే సగమే చాలు. ఇదిగోండి ఎక్కువ వేగిపోతున్నాయని తీసేసానండి. ఓకే, ఫోన్ కరెక్ట్గా అప్పుడే ఆగిపోయి కాల్ వచ్చింది, నేను తీసేసరికి కొద్ది కలర్ ఎక్కువే వచ్చినాయి. దీనికన్నా కొంచెం లైట్ కలర్ వేయించుకోండి మీరు వీటిని అయితేనే. ఓకే, వీటిని కూడా ఇలా వేసేసుకోండి. ఇదిగోండి ఆవాలు 1.5 స్పూన్ లేదా 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఆవాలు వేగనిద్దాం ఫస్ట్. ఆవాలు బాగా వేగాలండి, వేగకుండా మనం ఇంకా మిగతా ఏం వేయకూడదు, చిట్టుపట్లు ఆడుతూ వేగాలి. ఈ నూనె కలర్ చూసారా, మనం ఎండు కొబ్బరి వేయించాం కదా అందుకు ఆ కలర్ వచ్చింది. ఆవాలు వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు వేయండి. ఇవి ఒక్కటి వేగిపోయాక తీసేద్దాం ఫస్ట్ మనం. ఓకే, ఇవ్వండి ఎండుమిరపకాయలు తీసేస్తున్నాను. మరి మిగతా అన్నీ వేసేసరికి ఏంటంటే నానిపోయినట్టు అయిపోద్ది ఎండుమిరపకాయ, అందుకని ముందే తీసేస్తున్నాను. ఇందులో పచ్చిమిరపకాయ తక్కువ. ఓకే, ఫస్ట్ పచ్చిమిరపకాయ బాగా వేగిపోవాలండి, అసలు ఎక్కడ అది పచ్చి ఉండకూడదు కొంచెం కూడాను. నూనె సరిపోకపోతే కొద్దిగా వేసుకుందాం. ఇందులో ఉప్పు కూడా వేస్తానండి, ఒక 2 స్పూన్లు చూసుకుని వేసుకోండి. ఓకే, ఇదిగోండి ఉప్పు కూడా వేసాక ఇంకా బాగా వేగిపోతుంది. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను, ఒక గుంట గరిటె పైన వేస్తున్నానండి నూనె. ఓకే, సరిపోదు. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇగో పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ బాగా వేగిపోయిందండి, ఇంకొంచెం వేగితే సరిపోద్ది. అలాంటప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోవాలి, వెల్లుల్లిపాయ కూడా వేగాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుందాం ఎల్లుల్లిపాయను కూడాను, మరీ ఎర్రగా వేయించక్కర్లేదు ఎల్లుల్లిపాయ. ఎల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇదిగో మన జీలకర్ర ధనియాలు మిక్స్ చేసుకున్నాం కదా, అది ఒక సగం వేసుకోండి సరిపోతుంది.
కావాలని సరిపోలేదంటే మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్లో వేడి చేసుకుని వేసుకోవచ్చు. ఇదిగో ఇది ఆమ్చూర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసుకోండి. ఓకే, మామిడికాయ డ్రై మ్యాంగో పౌడర్ అనమాట. కరివేపాకు, తర్వాత ఒక స్పూన్ పసుపు. ఓకే, అప్పుడే అయిపోయింది, పోపు వేసి కలిపేస్తారు ఇంకేముందలే అనుకోకండి. ఓకే, ఇదిగో దీన్ని కూడా వేగాలి, కరివేపాకు కూడా వేగనిద్దాం. కరివేపాకు ఒక్క నిమిషం ముందు వేసుకోండి, ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు. ఇంకొంచెం లేట్గా వేసాను, అయినా మరీ ఎక్కువ డ్రై అయిపోతే ముందే వేస్తేనే సరిపోతుంది. ఇలాగా అసలు కనిపించదు ముందు కనుక వేస్తామంటేనే, అందుకని కొంచెం లేట్గా వేసాను అంతే. ఓకే, మరీ అది డ్రై అయ్యేదాకా వేగన అవసరం లేదు. ఇప్పుడు ఈ వేడికి ఇంకా వేగిపోద్ది, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో వేయాల్సింది అయితే అయిపోయింది ఈ పోపులు అయితేనే. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇందులో పప్పులు అన్నీ వేసాను కదా, ఎండు కొబ్బరిది, అది తీసేసి పక్కన పెట్టాను. ఎందుకంటే ఈ పేస్ట్ ఉన్నది కదా ఇప్పుడు మన పచ్చిమిరపకాయలది, అది ముందు కలిపేసిన తర్వాత వేస్తే ఈవెన్గా కలుస్తుంది. లేకపోతే ఏమవుద్దంటే అవి ఉండడం వల్ల మొత్తం ముందు పప్పులు అవన్నీ వేసేసిన తర్వాత కలిపామనుకోండి, కలవక పౌడర్ కింద అయిపోద్ది అనమాట ఈ అటుకులన్నీ. అందుకని తీసేసాను, పైన వేసినాయి కొన్ని ఉండిపోయినాయి. మూకుడి కాలుతుంది కానీ కొద్దిగా పేస్ట్ ఇందులో వేసేసుకుని కలిపేస్తాను. డ్రైగా కూడా ఏమీ అవనవసరం లేదు, ఇలాగే డ్రై అయిపోవాలేమో అని అనుకోకండి. ఎందుకంటే పచ్చిమిరపకాయ కొంచెం ఎక్కువ వేగింది అంతే. కొంచెం వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు వేసేసామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి చేత్తోనే, ఈవెన్గా పడుతుంది అప్పుడు. ఓకే, ఇందులో ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయల కారం మాకు సరిపోద్ది అంటే ఓకేనండి. లేకపోతే మనం రెడ్ కారం, మన కూర కారం, ఎర్ర కారం వేసేసుకోవచ్చు. కొంచెం ఆ పైన ఇలాగ చల్లుకోవడం. ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోతే ఉప్పుడే చల్లుకోవాలి. అయితే మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని ఎందుకు అంటున్నారు, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది కొంచెం షుగర్ పౌడర్ చేసుకున్నానండి మెత్తగాను. అయితే దీంతో పాటు ఇంకొకటి కూడా వేసుకుందాం. ఇది పుట్నాల పొడి, మరీ షుగర్ అంత మెత్తగా కాదు కానీ కొంచెం లైట్గా కొద్దిగా వరకుగా ఉన్నా పర్వాలేదు. పంచదార పౌడరు 1 స్పూన్ ఉంటే సరిపోతుంది మనకి 1 కేజీకి. పౌడరు లేదా 1½ స్పూన్ అయినా చాలా, అంతకని ఇంకెక్కువ అవసరం ఉండదు. ఇది 2 స్పూన్, ఇది 1 స్పూన్ అయితే ఇది 2 స్పూన్లు ఉండాలన్నమాట. ఇవి 2 ఇలాగ మిక్స్ చేసేసుకుందాం, చూపిస్తా చూడండి. ఇదిగోండి పంచదార పౌడర్, షుగర్, ఇవి 2 మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా. ఓకే, ఇప్పుడు కారం వేయాలి ఇందులో అనుకుంటే కనుక ఇందులోనే వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక్కసారి అంటే ఇది ఒకవేళ తక్కువ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ కారం వేస్తే వేస్ట్ అయిపోద్ది కాబట్టి వేసుకోలేదు. లేదు అంటే మనకు సరిపడగా నేను ఇప్పుడు ఇదంతా వేసేస్తాను కాబట్టి ఇందులో 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా చల్లుకోవాలి ఇందులో. నేను మొత్తం వేసేస్తాను, వేసేసి ఇందులో కలిపేసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా కూడా ఇప్పుడే కలుపుకోవాలన్నమాట అందులో వేసేసుకుని. ఇదైతే సరిపోయిందండి ఉప్పు అయితేని. అన్నీ ఇందులో వేసేస్తున్నాను, పప్పులన్నీ వేసేసి ఫస్ట్ అవన్నీ కలిపేసుకున్నాక ఇవి కలిపితే మనకి ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట. రెడీ అయిపోయింది. ఓకే, ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. మనం పిల్లలది హాలిడేస్ అప్పుడు అది చేసుకుంటే అసలు సూపర్గా ఉంటుంది అనమాట. వాళ్ళు ఆకలేస్తుందన్నా, ఏమన్నా తినాలనిపిస్తుందన్నా అన్నప్పుడు ఇవి చక్కగా సరదాగా పెట్టచ్చు. ఇవన్నీ పోపటికలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదే అనమాట, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే టేస్ట్ మీకు చెప్తున్నాను, చూపిస్తాను. డైరెక్ట్ అందులో ఎందుకు వేసుకోవడం అని. బాగున్నాయి క్రిస్పీగాను. ఇవి చాలా పల్చగా ఉన్నాయి కదా, నార్మల్గా తిన్నాం అనుకోండి 4 కతుక్కుపోయినట్టు ఉంటాయి అన్నమాట. ఇవి సరిగ్గా వేగకపోయినా కూడా అలాగే ఉంటాయి. కొద్దిగా వేగనివ్వండి, వేగకపోతే బాగోవు. ఇందులో నేను తినంది ఏంటో తెలుసా, ఎండు కొబ్బరి తిన్నాం. వేయించిన తర్వాత ఎండు కొబ్బరి తిన్నాను, దాన్ని పక్కన పెడతాను. అది మీకేమి ఇష్టమో ఇందులో ఇప్పుడు వేసిన దాంట్లో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పోపు అటుకులు అయితే చాలా బాగుంటుందండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే కేజీకి షుగర్ ఒక 2 స్పూన్లు, అలాగే ఒక 4 నుంచి 5 స్పూన్లు పుట్నాల పొడి వేస్తే చాలా బాగుంటుంది. మా వాళ్ళు ఎక్కువ వేయనివ్వరు, నాకైతే నేను అలా వేసేసుకుంటాను. ఒకసారి అలా ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.
ఓకే.